లీగల్ సపరేషన్, దీని ఇంకో వర్డ్ జ్యుడిషియల్ సపరేషన్ కూడా అంటారు. ఓకే. బేసిక్ గా సపరేషన్ అనగానే అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమనుకుంటారంటే ఇంకా డైవర్స్ తీసుకుంటేనే సపరేషన్ ఏమో అనుకుంటారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. డైవర్స్ తీసుకోకుండా కూడా మీరు సపరేట్ గా ఉండొచ్చు. ఎలా సార్? సో అది ఎందుకో కూడా చెప్తాను మీకు. నాగరాజ్ గారు పాయింట్ ఏంటో నేను మీకు క్లియర్ గా చెప్తాను, ఎందుకు వచ్చిందో కూడా అది నేను క్లియర్ గా చెప్తాను మీకు. ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ డివోర్స్ తీసుకుంటారో, ఒకవేళ ఆ హస్బెండ్ సాడిస్ట్ అనుకోండి, ఖచ్చితంగా డైవర్స్ ప్రాసెస్ లో కూడా ఇతను ఆమెని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓకే, అంటే హీ విల్ స్టిల్ హ్యావ్ ద రైట్ ఆఫ్ ద హస్బెండ్, రైట్? ఇంకా ఆ హస్బెండ్ రైట్స్ ఆయన మీద ఉంటాయి. కాబట్టి ఆమె ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా ఈయన పుట్టింటికి వెళ్ళొచ్చు, నా వైఫ్ నా ఇష్టం, నేను మాట్లాడాలి, ఇప్పుడు రమ్మనండి బయటకి, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాను నేను. ఇది రిచ్ క్లాస్, మిడిల్ క్లాస్, పూర్ క్లాస్ అని ఏం లేదండి నారది. అది ఎవ్రీ క్లాస్, రిచ్ అయినా పూర్ అయినా మిడిల్ అయినా ఎవరైనా కూడా ఇది ఫ్యామిలీ సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. అవును. ఎప్పుడైతే ఈ సాడిస్ట్ హస్బెండ్ విపరీత బుద్ధులు జరిగిపోతాయో ఆమె రైట్స్ కోల్పోతుంది కదా. ఇంకా మరి ఫండమెంటల్ రైట్స్ ఏంటి? ఆమె షీ కెన్ బి పీస్ఫుల్, అది ఆమె ఫండమెంటల్ రైట్, ఫస్ట్ ఫండమెంటల్ రైట్. సో ఈ జ్యుడిషియల్ సపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒకళ్ళు డిస్టర్బ్ చేస్తానికి ఇంక ఉండదు. దట్ విల్ నాట్ కమ్ అంటే డైవర్స్. మళ్ళీ అంటే ఒకవేళ వైఫ్ ఉంది, నేను నీకు డైవర్స్ ఇస్తాం, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నేను కొన్నాళ్ళు నేను ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నావు మారే వరకు, అప్పటి వరకు నాకు జ్యుడిషియల్ సపరేషన్ కావాలి, నేను నీతో ఉండలేను, నీ చిత్రహింసలు నేను పడలేను, నువ్వు తాగొచ్చి కొడుతున్నావు, నువ్వు వేరే ఎవరెవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నా కళ్ళ ముందు, ఐ డోంట్ వాంట్. మళ్ళీ నీకు డైవర్స్ ఇచ్చేస్తే నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటావు, లేకపోతే తిరుగుతావో, నా జీవితం నాశనం చేస్తావు. కాబట్టి నేను నీకు డైవర్స్ కూడా ఇవ్వను, నాకు జ్యుడిషియల్ సపరేషన్ కావాలి అని కోర్టులో అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా వండర్ఫుల్ ప్రొవిజన్ అండి ఫర్ ఏ ఫ్యామిలీ టు బి గెట్ యునైటెడ్ అగైన్. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ సపరేషన్ లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. షూర్. ఈ జ్యుడిషియల్ సపరేషన్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దే విల్ రిమైన్ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ దే విల్ నాట్ హ్యావ్ ద రైట్స్ ఆఫ్ వైఫ్స్ అండ్ రైట్స్ ఆఫ్ హస్బెండ్స్. ఓకే. అంటే హస్బెండ్ వైఫ్ ని బలవంతంగా ఫిజికల్ గా కలవడం కానీ, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తాం కానీ, మాట్లాడతాం కానీ, టచ్ చేస్తానికి కూడా ఉండదు. ఇట్ ఈస్ జ్యుడిషియలీ సపరేటెడ్. దిస్ ఈస్ వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ వైఫ్. అంటే ఇక్కడ మనం వైఫ్ బాధితురాలుగా చూసుకుంటే దట్ ఇస్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ద వైఫ్. హస్బెండ్ అయితే హస్బెండ్ అయితే హస్బెండ్ కండి, ఎనీ ఆఫ్ వైస్ వర్సా. అలాగే వైఫ్ కి జ్యుడిషియల్ సపరేషన్ లో కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే షీ కెన్ స్టిల్ అప్లై ఫర్ ద మెయింటెనెన్స్, షీ కెన్ స్టిల్ గెట్ దట్ మానిటరీ రిలీఫ్. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అంటే డబ్బులు వస్తాయి, అటు భర్త చిత్రహింసలు పడే అవసరం ఉండదు. ఓకే, దే ఆర్ టూ థింగ్స్. ఈ బేసిక్ గా ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. పీస్ అన్నది ఆటోమేటిక్ గా థర్డ్ పాయింట్, పీస్ అన్నది ఆమె మైండ్ లోకి వచ్చేస్తుంది. ఇది కనుక చూసుకుంటాం. డిసడ్వాంటేజెస్ కనుక నెక్స్ట్ ఆలోచిస్తే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకవేళ ఈ వైఫ్ కనుక వేరే సంబంధంలో ఉంటే, ఆ టైంలో హస్బెండ్ కనుక జ్యుడిషియల్ సపరేషన్ తీసుకుంటే వేరే సంబంధంలో ఉన్న వైఫ్ ని ఇంక ఈయన కంట్రోల్ చేస్తానికి ఉండదు. సిమిలర్లీ హస్బెండ్ కనుక వేరే సంబంధంలో ఉంటే ఈ జ్యుడిషియల్ సపరేషన్ లో ఇంక నువ్వు హస్బెండ్ ని కంట్రోల్ చేస్తానికి ఉండదు. ఆయన ఎటైనా తిరగచ్చు, జ్యుడిషియల్ సపరేటెడ్ కదా. హీ హాస్ హిస్ ఫండమెంటల్ రైట్స్, షీ హాస్ హర్ ఫండమెంటల్ రైట్స్. సో ఇదొకటి డిసడ్వాంటేజ్ అండి. మనం సహజంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద మ్యారిటల్ కేసెస్ బ్రేకప్ అయ్యేది ఫస్ట్ రీజన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరే. అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ రీజన్ ఈజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఓన్లీ. సెక్స్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. ఓకే, సెకండ్ కనుక మనం తీసుకుంటే మనీ, డబ్బు, ఆస్తి, అంతస్తులు, సుఖాలు, కోరికలు, విపరీతమైన వ్యామోహం డబ్బు పైన. సెకండ్ రీజన్ ఇది. దేర్ ఇస్ నో అదర్ రీజన్ అండి నారాయణ గారు ఈ భూప్రపంచం మీద ఇద్దరు విడిపోతానికి. ఇంకో మూడో రీజన్ ఏంటంటే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఓకే, అది డైవర్స్ కిందకి రాదు. కాబట్టి ఈ రెండు రీజన్లు, ఒకటి వేరే మహిళ ఎంటర్ అవుతామో, వేరే పురుషుడు ఎంటర్ అవుతామో, ఇంకోటి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం, భార్య కోరికలు తీర్చలేని భర్త, భార్య ఉండలేక వెళ్ళిపోతాము. లీగల్ సపరేషన్, జ్యుడిషియల్ సపరేషన్ ఎట్లా ఉందో దానికి ఇంకొక వర్డ్ ఉంది, డెజర్షన్ అని. దానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డెజర్షన్ అండ్ లీగల్ సపరేషన్. లీగల్ సపరేషన్ మనం చట్ట ప్రకారంగా తెచ్చుకుంటాము, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, చట్ట ప్రకారంగా వీళ్ళు కొన్ని రోజులు డైవర్స్ లేకుండా విడిపోయి ఉంటారు, ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా. వేరాజ్ డెజర్షన్ అంటే ఏంటి అంటే భార్య కానీ భర్త కానీ ఒక పార్ట్నర్ని వదిలేసి 2 సంవత్సరాలు ఏ రీజను తెలియకుండా కనిపించకుండా వెళ్ళిపోతే అది డెజర్షన్ అంటారు. ఆ ఒక్క రీజన్ చాలు ఎవరైతే
వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళకి డైవర్స్ ఇచ్చేస్తానికి అదొక్క రీజన్ చాలు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెజర్షన్ అండ్ జ్యుడిషియల్ ఆర్ లీగల్ సపరేషన్. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డెజర్షన్ అంటే చాలా మందికి కామన్ పబ్లిక్ లో అపోహ ఏంటంటే ఊరికే అంటే అంటే అంత తెలియక మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఒక 7 ఏళ్ళు కనిపించకుండా వెళ్ళిపోతే ఇంకా మొగుడు డెజర్షన్ అంట కదా అనేసి. 7 ఏళ్ళు కాదండి, 2 years మీ పార్ట్నర్ మీకు తెలియకుండా సంబంధం లేదు ఏం చెప్పకుండా రూపాయి ఇవ్వకుండా ఎక్కడున్నాడో తెలియకుండా వెళ్ళిపోతే అది అడవికి వెళ్ళి డెజర్షన్ అంటే ఏంటంటే అడవిలోకి వెళ్ళిపోయినట్టు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఒక్క రీజన్ చాలు టు ప్రూవ్ దట్ హీఈస్ నో మోర్ ప్రెసెంట్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఇట్ విల్ కమ్ అండర్ డెజర్షన్ అని చెప్తానికి ఒక్క రీజన్ చాలు, వాళ్ళకి ఈజీగా డైవర్స్ ఇచ్చేయచ్చు. చాలా మందికి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒకరికొకరు పడినటువంటి వాళ్ళకి కొద్ది రోజులు ఇలా ఉందాము జుడిషియల్ కస్టడీలో అని చెప్పేసి అనుకొని ఉంటాం. కరెక్ట్ అండి. రైట్. అంటే ఇప్పుడున్న దాంట్లో అయితే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అయితే 100% ఎస్. Correct. వాళ్ళు ఒక చోట ఉండి కొట్టు చచ్చే కంటే కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి కొంత గ్యాప్ తీసేసుకొని అది కూడా పెద్దల సమక్షంలో ఈ పాయింట్ చెప్పబోతున్నారు, చాలా కరెక్ట్ పాయింట్ తీశారు మీరు. ఈ జ్యుడిషియల్ సపరేషన్ అనేది లీడ్ తీసుకోవాల్సింది పేరెంట్స్. వాళ్ళకి ఈ ఆలోచన రాదు. సో ఈ వీడియో మనం చేసింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. అవును. ఎవరైతే ఇంట్లో కొట్టుకు వస్తున్నారో భార్య భర్త, అది కోడలు కొడుకు అవ్వచ్చు, లేకపోతే కూతురు అల్లుడు అవ్వచ్చు, కంగారు పడి డైవర్స్ తీసుకోకుండా పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా పిల్లలు విడిపోవాలని ఉండదు. అవును అవును ట్రూ ట్రూ. ఏ పెద్దవాళ్ళకి ఏ పేరెంట్ కి కూడా వాళ్ళ పిల్లలు విడిపోవాలి అని కోరుకోరు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు దయచేసి కొన్నాళ్ళు లీగల్ సపరేషన్కి వెళ్ళండి. ఆ తర్వాత మళ్ళీ కలుస్తారేమో, మళ్ళీ మీ ఫ్యామిలీలో ఊరు ఆనందం వైభవం మళ్ళీ తిరిగి రావచ్చు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగేష్.